తాము కూడా ఓ బుక్ పెడతాం అంటున్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళను ఎవ్వరిని వదిలిపెట్టం, అందరు లెక్కలో తేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నమస్తే సార్. ఏంటి సార్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టున్నారా? బడే బాయ్ చోటే బాయ్. ఏంటిది బడే బాయ్ చోటే బాయా? ఈ బడే బాయ్ చోటే బాయ్ ఎవరు సార్? బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా. మళ్ళీ బడే మియా చోటు మియా అంటారేటండి? ఎవరండి వాళ్ళు? బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి గురుగారు. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. ఓ అర్థమైంది. బడా మోడీ అంటే నరేంద్ర మోడీ గారు, చోటా మోడీ అంటే రేవంత్ రెడ్డి గారు, అంతేనా? రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. జోబులో కత్తిరి పెట్టుకొని తిరుగుతున్నారా? అంటే కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు. మరి జోబులో కత్తిరి ఎందుకండి? యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. రిబ్బన్ల కట్ చేయడం ఏంటండి? మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయన కట్ చేస్తాడు. ఓహో అదే, కట్ చేస్తే చేయనివ్వండి, తప్పేటుంది అందులో. మనం కట్టిన బిల్డింగ్ ఆయన కట్ చేస్తాడు, పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. జర జేబులో కత్తెర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. ఇదిగో మీరు ఇలా కత్తిపీట అని మాట్లాడితే ఆయన కూడా 4 డబులైట్ వదులుతారు. ఆ తర్వాత మీ ఇష్టం. అరే తెల్లారు లేస్తే గలీజ్ మాటలు. నీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, గుడ్లువికి గోటీలు ఆడతా. అవి ఆయన పేటెంట్ డబులైగులు సార్. అరే పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు ఇంత గలీజ్ మాట. ఊరికే మీకు అలా దమ్కి ఇచ్చారు సార్. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో ఆ విషయం చెప్పండి ముందు. వచ్చేసారి మాత్రం ఇట్లుండం. ఎట్లా ఉంటారు మరి? ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకోరి, నాకు కూడా గుర్తు చేయండి. అంటే మీరు కూడా ఓ బుక్ పెడతారా? మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం. అయితే మీరు పింక్ బుక్ పెట్టండి సార్, బాగుంటది. పింక్ బుక్ అయితే పింక్ బుక్, ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం, మనం కూడా చూసుకుందాం. మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదుగా, మీరు ఆ పనిలో ఉండండి సార్.